మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ధ్యానందాము. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలుగు నిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచినెడల మీకు మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మహావిశ్రాంతి దినములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఆది అపోస్తలులు అయిన పేతురు గారు ఈ యొక్క పత్రికను వ్రాస్తూ వచ్చారు పరిశుద్ధాత్మని ద్వారా. ఆయన ఒక సంగతిని ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన రూపాంతరము చెందినప్పుడు పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు ఉన్నారు. వారు ఆ కొండ మీదకెక్కి ప్రార్థిస్తూ ఉండగా యేసయ్య ముఖస్వరూపము మారింది. తెల్లని దగదగ మెరియుచున్న ప్రకాశవంతమైన తేజస్సు వారు చూశారు. అలాగే ఆ మేఘములోంచి ఒక స్వరము వినబడింది. ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఉన్న స్వరాన్ని గురించి మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, ఆ శబ్దము ఆకాశము నుండి రాగా మేము వింటిమి. యేసయ్యతో పాటు వారు ఉన్నారు. ఆ స్వరము కూడా వారు విన్నారు. అక్కడ జరిగిన సంభాషణ సువార్త పాఠ్యాంశములో వ్రాయబడి ఉన్నది. దాని తదుపరి ఆయన మాట్లాడుతున్నది, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే వాక్యమై ఉన్నారు, వాక్యమే దేవుడై ఉన్నారు. ఆ వాక్యమును గురించి ఆయన వివరిస్తుంటున్నారు. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలుగునిచ్చు దీపమై ఉన్నది అంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, మానవునిలో ఉన్న చీకటిని, అజ్ఞానమును పారద్రోలాలంటే వేకువ చుక్క లాంటి తేజోవంతమైన దేవుని వాక్యాన్ని మనము స్వీకరించాలి. ప్రతి మానవుని ఆ వాక్యము వెలిగించుటకు ఆ వాక్యమే దీపమై ప్రతి ఒక్కరిని కూడా వెలిగిస్తూ ఉంది. ఆ వాక్యమును గురించి ఇక్కడ ఆయన మాట్లాడుచు ఉన్నారు. గనుక వాక్యమునకు ఎవరైతే లోబడతారో, వాక్యమునకు ఎవరైతే విధేయులవుతారో, వాక్యముకు ఎవరైతే భయపడతారో వారికి మేలు జరుగుతుందని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. వాక్యానికి విలువిచ్చే వారిగా ఉండాలి. వాక్యమును ప్రేమించువారై ఉండాలి. వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్యే వాక్యమై ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో. గనుక మానవుల్లోని చీకటి పారద్రోలాలంటే, మానవుడు సత్యం వైపు నడవాలంటే వాక్యమనే శక్తివంతమైన మాట మీద ఆధారపడి బ్రతకాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. అలాగూ బ్రతికిన వారికి మేలు కలుగుతుంది. వారి జీవితాలు దీవించబడతాయి. వారి కుటుంబాలకు నెమ్మది కలుగుతుంది. వారికి సమాధానము కలిగిన మనసు వస్తుంది. కారణం వాక్యము చరిచేస్తుంది, వాక్యము నడిపిస్తూ ఉంది, వాక్యము వెలుగై నడుస్తూ ఉంది. గనుక ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని లోబడి జీవించేవారు ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి.
అత్యంత కృపగలిగిన దేవ, మహోన్నతమైన మీ నామము కొరకే వందనాలు. మీ దాసులు పేతురు గారి ద్వారా మాతో మాట్లాడుతూ మీరు వచ్చారు నాయన. నీ వాక్యముకు లోబడి జీవించే భాగ్యం అందరికీ దయచేయండి. నీ కొరకు బ్రతుకు జీవితం అందరికీ దయచేయండి. ఈ దినము దీవెనకరంగా మార్చండి. యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఘనమైన స్తుతిగానమా